చూస్తుండగానే అదిగదిగో గ్యాస్ అయితే ఆగిపోయింది. హడావుడిగా కూర వండాలని కరెంట్ కుక్కర్ లో అయితే కూర వేశాను. టౌన్ లో మేము పడిన గ్యాస్ కష్టాలైతే ఈ వీడియోలో చూపిస్తున్నాం. దాంతో పాటు ఎన్నో వింతలైతే మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఈ వింత చూసారా? వీడెవడో వ్యాన్ కే పెద్ద టీవీని తగిలించుకొని పోతా ఉన్నాడు. అందరికి ఫ్రీగా సినిమా చూపిస్తూ. వీడియో చివరి దాకా చూడండి, కామెడీ మాత్రం మామూలుగా ఉండదు. ఈ సిలిండర్ గ్యాస్ మినింగ్ అంటుంది. ఇది ఆరిపోయే దీపంలో ఉన్నది దీని పరిస్థితి. ఈ కూర ఏమో పచ్చిగానే ఉన్నది, ఇంకా ఉడకలేదు. మా మోహన్ బాబుడికి ఏమో ఆఫీస్ టైం అవుతోంది. గ్యాస్ చూస్తుండగానే కొంచెం తగ్గిపోతుంది. అంటే గ్యాస్ అంతా పూర్తిగా అయిపోతుంది అన్నమాట. ఎలాగో కరెంట్ కుక్కర్ లో అయితే అన్నం ఉడికిపోయింది. చూస్తుండగానే అదిగదిగో గ్యాస్ అయితే ఆగిపోయింది. ఇక్కడ అప్పటికప్పుడు వండుదామంటే కట్టెలు లేవు, కట్టెలు పొయ్యి లేదు. అందుకనే తప్పనిసరి పరిస్థితిలో కరెంట్ కుక్కర్ లోనే వండాలనుకుంటున్నా. నాకు ఇప్పుడు తెలియదు నాకు కరెంట్ షాకు తగలబోతుందని. కూరంతా కరెంటు దాంట్లో సర్ది కుక్కర్ లో వేశాను. కట్టెల మీద వండడం చూశాను, గ్యాస్ మీద వండడం చూశాను, ఈ కరెంట్ కుక్కర్ లో వండడం ఇప్పుడే చూస్తున్నా. మా అడవుల్లో గ్యాస్ సిలిండర్ కష్టాలు ఏమి ఉండవు. కట్టెలు అయిపోతే వెళ్లి తెచ్చుకుంటాం. మా ఊరు పక్కనే అడవి, ఎన్ని కట్టెలు కావాలంటే అన్ని తెచ్చుకుంటాం. ఒక దగ్గర కుప్ప పెట్టుకొని వాడుకుంటాం. నా మతి బండిపోను, మర్చిపోయి ఏం చేసినా చూడండి. కరెంట్ ఆన్ లో ఉండగానే గిన్నెలో గంట పెట్టేసి సంపుదాం అనుకుంటున్నావు ఏంటి? నన్ను కరెంట్ షాక్ తో నన్ను చంపేలా ఉన్నావు దరిద్ర మొహమోడ. ఊర్లో ఏం చక్కగా కట్టెల పొయ్యి మీద వండేదాన్ని. కర్మగాలి టౌన్ లో నీ వెనకొచ్చాను చూడు, నా చెప్తా నేను కొట్టుకోవాలి. నీకు కొంచెం బుర్ర పనిచేస్తుందా లేదా? గ్యాస్ అయిపోయిందని కోపము మా ఆయన మీద కక్కేశాను బాగా. నేను కరెంట్ షాక్ తగిలి నేను బాధపడుతుంటే కూర ఎంత ఉడికిందో అని వచ్చి చూస్తున్నాడు చూడు, సిగ్గులేను. తిడుతుంటే కూడా సిగ్గు లేకుండా కెమెరా పడతానే ఉన్నాడు నా వైపు. పందిలా నవ్వుతున్నావా? అలా నవ్వుతారా ఎవరైనా? ఇక్కడ పానం పోతుంటే ఎవరైనా నవ్వుతారా? గ్యాస్ తేవడం చేత కాదు, నవ్వెలా వస్తుందో. పుసుక్కున నా ప్రాణం పోతే ఏంటి పరిస్థితి? ఎంత తిట్టినా నవ్వే నవ్వు. ఆ తర్వాత సాయంత్రం అయితే గ్యాస్ తెస్తానని అడావుడిగా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయిండు. సాయంత్రం ఈయన ఏ టైంకి వస్తాడో, గ్యాస్ కి ఎప్పుడు వెళ్ళాలో మరి. ఈ మొగుడు మోహన్ బాబుడేమో ఆఫీస్ నుంచి వచ్చేసరికి 7 అయింది. ఈ ఖాళీ గ్యాస్ బండను సర్ది దాన్ని బ్యాగ్ లో వేసుకొని ఓబర్ ఆటో అయితే బుక్ చేసిండు. లక్క పెట్టంత ఇంటికి తాటికాయంత తాళం వేసినట్టు ఈ పుట్టి గ్యాస్ కి ఆటో ఒకటి బుక్ చేయడం. బయట అయితే బాగా చీకటి పడిపోయినది. మేము వెళ్లే గ్యాస్ షాప్ ఓపెన్ లో ఉంటుందో లేదో కూడా తెలియదు. నాకైతే మా ఆయన మీద అయితే చాలా కోపంగా ఉన్నది. ఆయన జోకేస్తే నేనైతే అస్సలు నవ్వటండి. చూస్తుండగానే మేము బుక్ చేసిన ఓబర్ ఆటో అయితే వచ్చేసింది. అందరు ఊబర్ అంటారు, నేను ఓబర్ అంటాను. పేరేదైనా బుక్ చేసాము, వచ్చింది అంతే. మేమైతే గ్యాస్ అమ్మే షాప్ దగ్గరకు అయితే బయలుదేరాము ఓబర్ లో. అసలే కోపం మీద ఉన్నాను, నన్ను నవ్వించాలని అప్పటి నుంచి మా ఆయన అయితే తెగ ఇదైపోతున్నాడు. అక్కడ గాని గ్యాస్ దొరకకపోతే నా విశ్వరూపం చూపిస్తాను ఈయనకి. అబ్బబ్బబ్బా, ఎన్ని రకాల కార్లు, ఎన్ని రకాల బండ్లు. చూస్తుండగానే గ్యాస్ దొరికే ఏరియాలోకి అయితే వచ్చేసాం. ఇద్దరు కలిపి 50 రూపాయలు తీసుకున్నాడు ఆటో వాటి. భుజాన సంచిలో సిలిండర్ ఎంత జేబు మొయ్యాలో ఇలా. ఈ కోతి మొహమోడైతే అస్సలు మొయ్యట్లేదు, నన్నే మోపిస్తున్నాడు. వామ్మో, ఈ నగరంలో గ్యాస్ కష్టాలు అయితే మామూలుగా లేదు. మా పల్లెల్లో కట్టెలు అయిపోతే అడవికి పోయి కట్టెలు తెచ్చుకుంటాం. ఇక్కడేమో ఈ అడవి లాంటి పట్టణంలో గ్యాస్ కోసం వెతుక్కుంటూ తిరగాల్సి వస్తుంది. గ్యాస్ షాప్ అయితే దొరికింది మాకు. అమ్మయ్యా, మా అదృష్టం కొద్దీ ఓపెన్ లోనే ఉంది. గ్యాస్ తెచ్చిన వారం రోజులకే ఎలా అయిపోయిందని అడిగాను నేను. మా గ్యాస్ బండ్లో అయితే ప్రాబ్లం ఉండడం వల్ల గ్యాస్ అయితే లీక్ అయిందంట. దానికోసం కొత్తగా వాచర్ వేసిండు. మా కళ్ళ ముందే గ్యాస్ ఎక్కించి బిగించాడు. మా చిట్టి పొట్టి గ్యాస్ సిలిండర్ కు 500 తీసుకున్నాడు. చుట్టూ గ్యాస్ ఏమన్నా లీక్ అవుతుందేమోనని చెక్ చేసి ఇచ్చాడు. అమ్మయ్యా, పొద్దున్నుంచి ఉన్న కోపం అయితే నాకు ఇప్పుడు కాస్త దిగింది. వావ్, మా చుట్టూ అయితే చూడండి ఎంత బాగుందో, కలకల్లాడుతా ఉన్నది. గ్యాస్ దొరికింది కాబట్టి బతికిపోయాడు, లేదంటేనా మేమైతే మళ్ళీ వెళ్ళాలి కదా ఇంటికి. అందుకనేసి ఓబర్ మళ్ళీ బుక్ చేసాం.
ఫ్రెండ్స్, నా వీడియోలు అయితే చాలా మంది చూస్తున్నారు, చాలా తక్కువ మందే లైక్ చేస్తున్నారు. మీరైతే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుండగానే ఓబెరాట్ అయితే వచ్చేసింది. అదే మా భద్రాచలంలో అయితే కిరాయి ఆటోలో అయితే జనాలు నిండేదాకా ఉండాలి. అదే ఓబర్ ఆటో అయితే ఒక మనిషి కోసమైనా ఎక్కడికైనా తీసుకెళ్లిపోతుంది. అసలు ఈ మైసూరు నగరం నిద్రపోదా? ఎప్పుడు చూసినా పరిగెడుతూనే ఉంటుంది. ఈ వింత చూసారా? వీడెవడో వ్యాన్ కే పెద్ద టీవీని తగిలించుకొని పోతా ఉన్నాడు. అందరికి ఫ్రీగా సినిమా చూపిస్తూ. ఒకప్పుడు సినిమా చూడాలంటే సినిమా హాల్ కే పోవాలి, కానీ ఇప్పుడేమో సినిమానే రోడ్డు మీదకి వచ్చేసింది. ఈ కార్లు, ఈ షాపులు చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తోంది, ఇంత డబ్బులు ఎలా సంపాదిస్తారా అని. మా అడవి గ్రామంలో ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా ఓ గడ్డి గుడిసె డాబాగా మారడం జరగదు. ఇక్కడ మాత్రం లక్ష్మీదేవి ఈ మైసూరులో డబ్బులు వాన కురిపిస్తుందో ఏమో. మీకు ఇంకో వింతైన విషయం చూపించనా? ఈ టౌన్ లో రాత్రంతా ఏదో ఒక మూలన తింటూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఆర్డర్ చేస్తే ఇతను ఇలా బండి మీద ఫుడ్ తీసుకెళ్తాడు. భలే ఉంది కదా. 10 నిమిషాల్లో మేముండే ఏరియాకైతే చేరుకున్నాం. గ్యాస్ నైతే రూమ్ లోపలికి తీసుకెళ్తున్నాను. ఈ తలుపు ఒకటి తెరిస్తే ముయ్యదు, మూస్తే తెరవదు. గట్టిగా నెట్టాల్సి వస్తోంది. ఒకసారి హీరో విలన్ని కొట్టినట్టు కొట్టాల్సి వస్తుంది. ఈ గ్యాస్ నెలైనా వస్తుందో రాదో నాకైతే అర్థమే కావట్లేదు. నాకైతే బాగా ఆకలేస్తుంది. అర్జెంట్ గా వేడివేడిగా ఏదైనా చేసుకుని తినేయాలి. ఈ చిన్న గ్యాస్ అవడం వల్ల ఎక్కడంటే అక్కడే తీసుకెళ్తాను. ఏం చక్క టీవీ గదిలోకి తీసుకొచ్చి చపాతీలు అయితే చేసుకుంటున్నా. చపాతీలేమో మా కోతి కోసం, పూరీలేమో నా కోసం. చపాతీ అయితే స్మూత్ గా వచ్చింది. టీవీ అయితే ఆడుతానే ఉంది. నా కోసం అయితే కొన్ని పూరీలు వేస్తాను. ఏ పూరి పొంగుతావా లేదా? పొంగు పొంగు పొంగు, నా బుజ్జి కదూ, నా బంగారు కదూ, పొంగు పొంగు పొంగమ్మా. వావ్, సూపర్ పొంగింది నా పూరి అయితే. ఫ్రెండ్స్, పూరి మీద నేను ఒక కవిత చెప్పనా? ఓ కమ్మని పూరి నువ్వేనా పోరి, చెయ్యకు కిరికిరి రుచిగా మారి ఆ మనసుని చెయ్యి చోరి. ఈ కవిత ఎలా ఉంది మరి? ఆయనకు 4 నాకు 4 అయితే చేయాలనుకుంటున్నాను. చాలా మంది అయితే కామెంట్ లో అడుగుతున్నారు, ఎక్కడ ఉంటున్నారని అడుగుతున్నారు. అలాగే వీడియోస్ కూడా బాగున్నాయని అడుగుతున్నారు. మేముండేది మాత్రం మైసూరులో అండి. ప్రతి పూరి ఉబ్బుతా ఉంది. నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. పూరికైతే ఆలు కుర్మా ముందే తయారు చేసి పెట్టుకున్నాను. ఇంతసేపు కష్టపడి చేసేది చూపించాను, మరి నోట్లో వెళ్ళేది కూడా చూపించాలిగా. పూరీలు అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయి. సరుగా నగరంలోని మా గ్యాస్ కష్టాలు ఇలాగా మా గ్యాస్ సమస్యలు అయితే తీరినాయి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.